సో ఇక్కడ చూసుకుంటే మనకైతే బ్యానర్ ఉన్నది. ఫస్ట్ అయితే బ్యానర్ చూసుకున్నాం అయితే. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహము మనకు ఇంచుమించు దాదాపు 15 feet ఉంటుంది. స్వామివారు వచ్చేసి మనకైతే విష్ణుమూర్తి ద్వారంగా మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో వెనకాలైతే శేషనాగ్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి మొత్తానికి. సో పాము పడగల మీద అయితే మనకైతే కూర్చొని ఉన్నాడు స్వామివారు అయితే. సో ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది మనకు చూసుకుంటే. సో అన్న వాళ్ళు అయితే మనకైతే చాలా ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తున్నారు చూసుకోవచ్చు. సో కిందటి వీడియోలో అయితే నేనైతే అప్డేట్ ఇచ్చాను ఈ విగ్రహం కోసం అయితే. సో చూసుకోవచ్చు ఎంత డబ్బునైతే వర్క్ చేస్తున్నారో. ఎవరైతే చూడలేదో నా ఛానల్కి అయితే చూడండి, అప్పుడైతే తెలుస్తుంది ఈ విగ్రహం గురించి. ఇది అనేది కొత్త మోడల్ అనమాట, అన్న వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 20 feet వస్తుంది. సో స్వామివారికి అయితే ఫస్ట్ అయితే మనకైతే మట్టి పెడతారు. దాని తర్వాత మనకైతే రబ్బర్ డై అనేది తీసి పీసెస్ అనేది తీస్తారనమాట చూసుకోవచ్చు. సో మట్టి అనేది ఆల్మోస్ట్ 80% అయిపోయింది చూసుకోవచ్చు. సో తొండము చేయిలేస్తే మనకైతే స్టార్ట్ అయిపోతాయి ఇక వర్క్. సో ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నాం మనమైతే. హైట్ వచ్చేసి ఇంచుమించు 20 feet ఉంటుంది. సో పూణేలో చాలా ఫేమస్ అనమాట దగుడుసేట్ మహారాజ్. సో మన ధృవ్ కళాకార్ వారి వర్క్షాప్లో అయితే మనకైతే దర్శనం ఇస్తున్నారు దగుడుసేట్ మహారాజ్ అయితే. సో చౌలా కూడా చూసుకోవచ్చు, పికాక్స్ ఇచ్చారు. సో అన్న వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా అయితే ఈ విగ్రహానికి అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇంకో వీడియోలో ఇంకో అప్డేట్ అయితే నేను ఇస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఇక్కడైతే వీడియో అయితే అసలు ఎవరు స్కిప్ చేయవద్దు. సో ప్రతి విగ్రహం మీకైతే చూపిస్తాను. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 18 to 20 feet ఉంటుంది. సో వెనకాలైతే మనకైతే పాములు వస్తాయి, శేషనాగ్స్ వస్తాయి చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 7 faces, రైట్ సైడ్ వచ్చేసి 7 faces మనకైతే. సో స్వామివారికి అయితే మనకైతే 16 hands ఇచ్చారు. కింద అయితే గరుడ మహారాజ్. సో ఇక్కడ చిన్న చిన్న ఏనుగు మీద విగ్రహాలు ఉంటాయి. సో ఇంకో విగ్రహం చూసుకున్నాం మనమైతే ఇక్కడ. ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు దాదాపు 12 feet ఉంటుంది. సో పక్కనైతే ఎల్కా మహారాజ్ ఇచ్చారు అన్న వాళ్ళైతే. కృష్ణుని రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ ఇంకో విగ్రహం అయితే చూసుకోవచ్చు. ఇది కూడా దాదాపు మనకు 12 feet ఉంటుంది, సేమ్ విగ్రహం. సో మనకి స్కిన్ టోన్ అయితే డిఫరెంట్ ఇచ్చారు అన్న వాళ్ళు. సో వెడత వచ్చేసి మనకు ఇంచుమించు 6 feet వస్తుంది. సో ఎలుకకు ఒక్కసారి చూసుకోండి. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనమైతే ఎక్కడ దాకా వర్క్ వచ్చిందో. సో నిన్నటికి వాటికి చాలా తేడా ఉంది. వర్క్షాప్ మొత్తం నిండిపోయింది అనమాట చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన దగుడుసేట్ మహారాజ్. ఇది వచ్చేసి డై అన్నమాట. మనకైతే పీసెస్ అనేది తీస్తున్నారు అన్నవాళ్ళు. సో నిన్నటికి వాటికి చాలా తేడా ఉందన్నమాట ఈ వర్క్షాప్లో అయితే. మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. పోయిన క్రితం వీడియో అయితే చూడండి ఎవరైనా చూడలేకుంటే. సో ఇది ఫ్రెండ్స్ మన ధృవ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.